నిన్న 'రామాయణ' ట్రైలర్ రిలీజ్ అయింది కదా! ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది అంచనాలు తలకిందులయ్యే విధంగా సినిమా ట్రైలర్‌నైతే రిలీజ్ చేశారు 'చిత్ర యూనిట్'. ఫస్ట్‌లో మనకి ఈ సినిమా సంబంధించి టీజర్ రిలీజ్ అయినప్పుడు దీని మీద వచ్చిన విమర్శలు గానీ, అంటే వీఎఫ్ఎక్స్ పరంగా వచ్చిన విభేదాలకు గానీ చెక్ పెడుతూ నిన్న వీళ్ళు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే మాత్రం ఒక్కొక్కళ్ళు ముక్కు మీద వేలేసుకునే విధంగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్న వీఎఫ్ఎక్స్ అయితే మాత్రం సినిమాను కూడా ఎవరు ఊహించని విధంగా తెరకెక్కించినట్టయితే అర్థమవుతుంది. సినిమాలో చాలా గ్రాండ్ విజువల్స్ అయితే ఉన్నాయి. అయితే ఒక్కటే లోపం మనకి ఈ సినిమాలో మనకి ఇప్పుడు ఈ పార్ట్‌లో వచ్చేసి ఆంజనేయ స్వామి వారినైతే చూపించలేదు. హనుమంతుల వారిని. మరి దానివల్ల కూడా కొంతమంది విమర్శలైతే చూపిస్తున్నారనమాట. మనకి ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం గనక 'రామాయణ' మూవీ గురించి గనక మాట్లాడుకుంటే జనరల్‌గా ఏంటంటే రామాయణం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో సీత క్యారెక్టర్ గానీ, రాముల వారి క్యారెక్టర్ గానీ, లక్ష్మణుడి క్యారెక్టర్ గానీ, హనుమంతుడి క్యారెక్టర్ గానీ, ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రతి సినిమాలో కూడా చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక సినిమాలో కూడా కొన్ని భాగాలు చూపించడం, ఫుల్ లెంగ్త్ మూవీస్ కూడా మనం వాచ్ చేసాం. చాలామంది అగ్రనాయకులు కూడా ఈ సినిమాల్ని తెరకెక్కించారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు రామాయణాన్ని మళ్ళీ తెరకెక్కించడానికి విషయం ఏంటంటే, ఏదో కొత్తదనాన్ని చూపిస్తారు, కొత్త కథను చూపిస్తారని కాదు. ఉన్న కథనే ఎంత గ్రాండ్‌గా ప్రెజెంట్ చేస్తారు, ఎంత విజువల్ వండర్‌గా చూపిస్తారు, ఇప్పుడున్న తరానికి ఆకట్టుకునే విధంగా ఎలా చూపిస్తారు వీఎఫ్ఎక్స్ పరంగా. ఒక్క మన భారతదేశంలోనే కాదు, ఇతరత్ర దేశాల్లో కూడా సినిమాని అట్రాక్ట్ చేసే విధంగా ఎలా చూపించబోతున్నారు, వీఎఫ్ఎక్స్‌తో ఎలాంటి వండర్ క్రియేట్ చేయబోతున్నారు అనే దాని మీదే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా మీద అంచనాలైతే ఉన్నాయి. మనం ట్రైలర్ చూసినప్పుడు గనక మాట్లాడుకుంటే, ఇందులో ముఖ్యంగా రావణాసుడి క్యారెక్టర్ 'యష్' గారిది చాలా అద్భుతంగా ఉంది. ఎంతో పవర్‌ఫుల్‌గా చూపిచ్చారనమాట. అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా చూపిచ్చారు. ఇందులో 'యష్' గారికి అసలు నిజంగా నాకు తెలిసి 100కి 100 మార్క్స్ అయితే పడే విధంగా ఉంటుందనమాట ఆయన నటన. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ పవరు, ఆయనకి అంత శక్తి ఆయన ఏ విధంగా ఉంటాడు రావణాసుడు అనేది, అసలు ఆ కోట అవి చూపించే విధానం, ఆ విజువల్సు చాలా అద్భుతంగా ఉందనమాట. రేపు ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కళ్ళకి మాత్రం నిజంగా గూస్‌బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి తలెత్తిన ప్రశ్న ఏంటంటే, ట్రైలర్ అంతా బాగుంది, విజువల్‌గా ఉంది, మంచి గ్రాండ్‌గా ఉంది. కానీ హనుమంతుల వారి క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు సినిమాలో అనేది చాలామందికి ఒక డౌట్ అయితే రైజ్ అయింది. అంటే ఇప్పుడు మనకి మేబీ పార్ట్ 1లో హనుమంతుల వారి క్యారెక్టర్‌ని పరిచయం చేస్తారా లేదా? ఎందుకంటే రామాయణంలో శ్రీరాముడి ఘట్టానికి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఉందో, హనుమంతుల వారికి సంబంధించి కూడా ఆ క్యారెక్టర్ సంబంధించి అంతే ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. మరి ఒకవేళ ట్రైలర్‌లో కావాలని చూపించలేదా? లేదంటే ఏదైనా గోప్యం పాటిస్తారా ఏంటనేది తెలియాలి. మరి ఏదైనా సస్పెన్స్‌గా రివీల్ చేస్తారా? చాలామంది మనకేం చెప్పుకొచ్చారంటే, ఆంజనేయ స్వామి వారి క్యారెక్టర్‌కొచ్చేసి సన్నీ డీయోల్ పోషించారని చెప్పి చెప్తున్నారు. మరి వీళ్ళు ఆ క్యారెక్టర్‌ని ఎందుకు రివీల్ చేయలేదు? ఏంటనేది ఎవరికీ క్లారిటీ అయితే రాలేదు. అంటే మేబీ ఇప్పుడు ఈ ట్రైలర్‌లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? మొదటి భాగంలో ఆంజనేయ స్వామికి సంబంధించి ఏది ఉండదు అని మనం అర్థం చేసుకోవాలా? లేదంటే గనక ఏమైనా క్లైమాక్స్ ఎండింగ్‌లో సినిమా ఉంటుందా? అంటే మనకి ఎక్కడి వరకు చూపిస్తున్నారు ట్రైలర్‌లో, సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకువెళ్ళే ఆ సిట్యుయేషన్ వరకైతే చూపిచ్చే విధంగా ఉందనమాట లంకా నగరానికి. మరి అక్కడితో ఫస్ట్ పార్ట్ ఏమైనా ఎండ్ అవుతుందా? తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ బిగిన్ అయ్యే టయానికి ఈ ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌కి సంబంధించి ఏదైనా రివీల్ చేస్తారా అనేది చూడాలి. కానీ చూపిచ్చుంటే కొంచెం ప్రేక్షకులకు కూడా కొంచెం ఆనందంగా ఉండేదని నా అభిప్రాయం. వీళ్ళు ఆ క్యారెక్టర్‌ని రివీల్ చేయకపోవడంతో కొంత నిరాశ అయితే ఉంది. ట్రైలర్ ఎంత బాగుందని టాకొచ్చిందో, విజువల్‌గా కూడా వాళ్ళు ఎంత గ్రాండ్‌గా చూపించారో, ఆ క్యారెక్టర్ రివీల్ చేయలేదనే దాని మీద కొంచెం నిరుత్సాహం కూడా ఉంది చాలామందికి. ఇది చాలా మందిలో డౌట్ రైజ్ అయింది. మేబీ నేను చాలామందిని చూసాను నిన్న. ట్రైలర్ చూసిన వాళ్ళని అడిగితే, ట్రైలర్ అంతా బానే ఉంది కానీ, ఇట్లా ఈ సినిమాలో ఆంజనేయ స్వామి క్యారెక్టర్ సంబంధించి రివీల్ చేయలేదు. అంటే ఈ మొదటి భాగంలో ఉన్నట్టా?
లేనట్టు అనేది కూడా చాలామంది అనుకుంటున్నారనే దాని మీద కొంతమంది చెప్పారు. మరి డౌట్ అయితే మరి క్లారిటీ రావాలి. మొదటి భాగంలో ఆ క్యారెక్టర్ ఉంటుందా లేదా, సెకండ్ రెండో పార్ట్‌లో ఏమైనా ఉంటుందా ఏంటనేది వెయిట్ చేయాలండి. మరి దీనిపైన చిత్రనటుడు గనక ఒక క్లారిటీ ఇస్తే అందరికీ బాగుంటుందనేది నా అభిప్రాయం. మరి ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన రెండో పాత్ర అయితే మాత్రం యష్ గారిది రావణుడిగా. చాలా అద్భుతంగా ఉంది. ఎక్స్ట్రార్డినరీగా ఉంది ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం. నిజంగా ఆయన ఆ క్యారెక్టర్‌కి నంబర్ వన్‌గా సూట్ అయ్యారు అనేదైతే అనిపిస్తుందనమాట. చూద్దాం మరి సినిమాలో ఎంత ఇమేజ్ పెంచుతుందని క్యారెక్టర్ అనేది చూడాలి, ఎంత పవర్ఫుల్గా ఉంటుందనేది. మనకి సినిమా స్టార్టింగ్ నుంచే రావణాసుడికి సంబంధించి ట్రైలర్లో చూపించారు మనకి. మరి సినిమాలో కూడా అలాగే ఉంటుందేమో చూద్దాం. మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇది ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.